ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, యెహోవా మమ్మును మర్చిపోలేదు. ద లార్డ్ రిమెంబర్స్ అస్. 115వ దావీదు కీర్తన 12వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. శరవేగంగా మారిపోతున్న కాలంలో ఈ కాలంతో పాటు పరిస్థితులు, వ్యక్తులు, సంబంధాలు ఇలా అన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. విలువలకు స్థానం లేదు. బంధుత్వాలు, బంధాలు, ప్రేమలు ఇవన్నీ కూడా మర్చిపోతున్న రోజులు. పరిస్థితులతో పాటు యాంత్రికమైన జీవితాన్ని జీవిస్తూ కొద్ది రోజులు గడిస్తే చాలు మనుషులను, ప్రదేశాలను, సంఘటనలు ఈ మొదలైనవన్నీ కూడా మర్చిపోతూ ఉంటాం. దయనీయమైన పరిస్థితి ఏంటంటే వ్యక్తిగతంగా చాలామంది తాము నడిచి వచ్చిన మార్గాన్ని, మునుపటి పరిస్థితిని కూడా మర్చిపోయి ప్రస్తుత పరిస్థితిని బట్టి అతిశయిస్తూ జీవిస్తూ ఉన్నారు. కొన్ని చాలా ప్రాముఖ్యమైన విషయాలు మన జీవితంలో మర్చిపోకుండా ఉంటాం. మన చదువులు, ఉద్యోగాలు, ఆరోగ్య విషయాలు, అవసరాలు, మన కుటుంబం ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనవి. ఇవేవి మర్చిపోము. కానీ ఈ దినం నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు అతిశయించినా వీటన్నిటికీ కారణభూతుడైనటువంటి దేవుణ్ణి మాత్రం మర్చిపోతూ ఉంటాం. మనకున్న క్షేమం, కుటుంబం, ఆరోగ్యం, ఉద్యోగం సమస్తము కూడా ఆయన అనుగ్రహించిన విషయాన్ని మర్చిపోయి మన శక్తి మీద, మన జ్ఞానము మీద మనం ఆధారపడుతూ అతిశయిస్తూ నేను నా కష్టార్జితం అని మాత్రము చెప్పుకుంటూనే మనం జీవిస్తూ ఉంటాం. వాస్తవానికి గమనిస్తే మనము కృతజ్ఞత లేని వారెముగా జీవిస్తూ ఉన్నాం. ఈ దినము, ఈ క్షణము మనం ఏమై ఉన్నామో అది కేవలము ఆయన ఉచితమైన కృప. మనం ఆయనను మర్చిపోతున్నప్పటికీ ఆయన మాత్రం నీ మీద ప్రేమను బట్టి, నీ వాత్సల్యం బట్టి నిన్ను మర్చిపోలేదు సుమా. ప్రతి దినము నీ మీద నూతనమైన వాత్సల్యతను కురుమరిస్తూ నీ మార్గములో, నీ జ్ఞానములో, నీ ప్రయాణంలో, నీ ఆరోగ్యములో, నీ శ్రమలో, నీ బలహీనతలో వీటన్నిటిలో కూడా ఆయన నిన్ను మర్చిపోలేదని నువ్వు గ్రహిస్తున్నావా? మన ఎడల ఆయన కృప నిరంతరము నిలిచి ఉన్నది. ఈ మాట నువ్వు నమ్ముచూ ఉన్నావా? ఈ దినం ఈ మాటలు వింటుండగా కూడా మన మీద ప్రకాశించినట్లు ఆయన కృపను కుమ్మరిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి మన ఆలోచన, మనము నడిచి వచ్చిన మార్గాన్ని ఒకసారి విశ్లేషణ చేసుకుందాం. ఈ దినము నువ్వు అనుభవిస్తున్న సమస్తమునకు కారణభూతుడైనటువంటి దేవుణ్ణి నువ్వు మర్చిపోయావేమో. ఆయన సన్నిధిలో ప్రార్థించుట, ఆయన సన్నిధిలో నువ్వు ఉండుట, ఆయన నామము చొప్పున ప్రార్థన చేయుట ఇవన్నీ మర్చిపోయావేమో. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇవన్నీ నువ్వు మర్చిపోయినప్పటికీ, ఆయన మార్గము నుండి నువ్వు తప్పిపోయినప్పటికీ, ఆయనకు ఆయాసకరమైన పరిస్థితిని జీవితంలో నువ్వు కలుగు చేసుకుంటున్నప్పటికీ కూడా నిన్నింకను ప్రేమిస్తున్న దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరకు ప్రాణము పెట్టిన దేవుడు ఆయన. నిన్ను మర్చిపోలేదు సుమా. ఈ నూతన దినాన్ని, ఈ మాటలు నువ్వు వినటానికి నిన్ను నిద్ర లేపటం ఆయన మర్చిపోలేదు. నువ్వు శక్తిహీనులైనప్పుడు నిన్ను బలపరచుట మర్చిపోలేదు. నీవు ఆకలిగా ఉన్నప్పుడు నీకు ఆహారం ఇచ్చుట ఆయన మర్చిపోలేదు. కన్న తల్లైన మరుస్తుందేమో కానీ ఆయన మరువడు, విడువని ఎడబాయని దేవుడు ఆయన.
నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, నిన్ను మరువని దేవుడు, విడువని ఎడబాయని దేవుడు, నీవు ఆయన వైపు తిరగాలని ఆశపడేటటువంటి దేవుడు, నువ్వు దీవించబడాలని, నీ మార్గాలు సరళము చేయటానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయన. పరిస్థితులు నిన్ను కృంగదీసినప్పటికీ నువ్వు భయపడకు, ఆయన నీ పక్షముగా ఉన్నాడు. ఉదయకాలం ఆయన నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నేను మరిచిపోని దేవుణ్ణి, ఆయన వైపు చూస్తూ, ఆయన నడిపించువాడని, పోషించువాడని, సంరక్షించువాడని, ఈ దినము నువ్వు ఉన్న పరిస్థితికి కారణభూతుడు ఆయనని నువ్వు నమ్మి ఆయన వైపు తిరగటానికి ఇష్టపడదామా? ఈ నూతన దినం నీ ప్రయాణాన్ని దీవెనకరముగా మార్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను మర్చిపోక, నిన్ను ప్రేమించి మరి యొక్క నూతన దినమనే అవకాశం నీకు అనుగ్రహించాడు. ఆయన వైపు చూస్తూ, నువ్వు ఇంతవరకు ఇన్ని దినాలు ఆయన ఆయాస పెట్టి ఉండొచ్చు. పశ్చాత్తాపముతో ఆయన వైపు చూస్తూ, ప్రార్థనతో ఈ దినాన్ని నువ్వు ఆరంభిస్తే మరి దీవెనకరమైనటువంటి దినముగా ఆయన మార్చగలడు. ప్రార్థనతో దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. మమ్మలను మరిచిపోని దేవా, మీకు వందనాలు. పరిస్థితుల ప్రభావము చేత, అనేక రకాలైనటువంటి ప్రభావాల చేత మేము దూరస్థులమైన నాయాసపరిచి మిమ్మల్ని మర్చిపోతూ ఉన్నాం. మమ్మలను విడువక ఎడబాయక నడిపించి మమ్మల్ని దీవించాలని ఆశపడి మాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. ప్రభా, నీ సన్నిధిలో ఇదిగో మేము సాగిలపడి, మేము పశ్చాత్తాపముతో నీ సన్నిధిలో అడుగుచున్నా. మమ్మల్ని క్షమించి, మమ్మల్ని దీవించి ప్రభా, ఇదిగో ఈ నూతన దినము కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన మా మీద కృంభరించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.